ఆపరేషన్ సింధూర్పై కూడా దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువడుతుంటే కొంతమంది ఆపరేషన్ సింధూర్ను కూడా విమర్శిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ ఉన్నారు. ఆమెతో ఇటీవల చేసినటువంటి సూర్యపల్లి సుజాత శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఒకసారి ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. మేడం, ఒక ప్రొఫెసర్ అయ్యుండి విద్యార్థులకు విద్యాబోధన చేసే స్థానంలోని ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం కాకుండా దేశంలో ఉన్నటువంటి చాలామంది కూడా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆమె వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు పహల్గామలో సింధూరానికి దూరమైనటువంటి మహిళలు, వాళ్ళ యొక్క ఆక్రందనలు, తల్లులు కొడుకులు చనిపోయినటువంటి తల్లుల బాధలు, తండ్రులు చనిపోయినటువంటి బిడ్డల బాధలు, ఇవన్నీ చూసి కూడా మరి ఆ సుజాత శూర్పణఖ లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీడియా డైవర్షన్ కోసం చేసింది తప్ప ఇంకా వేరే లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చిల్లర వ్యవహారాలు, చిల్లర మనుషులకు చిల్లర బుద్ధులు. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మరి ఈ ప్రొఫెసర్ని ఎందుకు మీరు సస్పెండ్ చేస్తలేరని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీ చేతిలో బాధ్యత, ఏం చేయాలన్నా కూడా మీ చేతిలో ఉన్నటువంటిది. మరి ఎందుకు మీరు సస్పెండ్ చేస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సుజాత కావచ్చు, ఇంకెవరో కావచ్చు, భారతదేశం గడ్డ మీద బతుకుతూ, భారతదేశపు గాలి పీలుస్తూ, భారతదేశం గడ్డలో ఉన్నటువంటి నీరును తాగుతూ కూడా ఇంకా పక్క దేశాల గురించి, పక్క దేశాల యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ పందికొక్కులని ఒక్కొక్కరిని ఏరి పారేయాలనేదే బీజేపీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఎవరైతే అక్రమంగా చొరబడి ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అట్లనే ఇంతవరకు ఒకరికి కూడా లెక్కలు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. మరి దేశభక్తి చాటుకున్నాడు. సింధూర్ ఆపరేషన్ మీద దేశభక్తి చాటుకున్నటువంటి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదట ఈ పందికొక్కుల్లాగా ఇతర దేశాల నుండి వచ్చి అక్రమంగా చొరబడి ఎవరైతే పందికొక్కులు ఉన్నారో ఆ పందికొక్కుల లెక్కలు చెప్పండి. ఇంతవరకు ఎంతమంది పోయారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎప్పటిలోగా మీరు పంపిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులలో వాళ్ళని పంపిస్తా అనేది ఒక లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందే. ఎందుకు అనంటే మరి ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఒక మాట, సుజాతారి ఒక శూర్పణఖ గురించి మీరు చెప్పిండ్రు. మరి నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరూ గోకుల్ చాట్లో ఎంతమంది మరణం చెందిరు, అప్పుడు ఎటువేరు వీళ్ళందరూ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఇదే పాకిస్తాన్లో ఉగ్రవాదులని మనం వాళ్ళని అంతం చేస్తే అక్కడ పాకిస్తానీలందరూ కూడా చాలామంది వాళ్ళ యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే ఏంది, పాకిస్తాన్ దేశం కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టు ఉగ్రవాద దేశమే కదా. అంటే దేశాన్ని ప్రపంచంలో ఏదైతే ఒక మంచి పరిపాలన అందించాల్సింది పక్కన పెట్టేసి వాళ్ళకి తినడానికి తిండి లేవు, నీళ్ళు లేవు, ఏమి లేవు. అది ఒక మంచి చేసుకోవాల్సిన పరిస్థితులలో ఎంతసేపు భారతదేశాన్ని, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఎట్లా ఆక్రమించాలి ఇది ఆలోచిస్తున్నారే తప్ప మరి వాళ్ళ ప్రజల కోసం ఆలోచించకుండా ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. అటువంటి వాళ్ళకి ఈ దేశంలో బతుకుతున్నటువంటి కొందరు పందికొక్కులు అని చెప్తున్నాను నేను. ఇంకేమన్నా అంటే నాకు భాష ఇంకా బాగా వస్తుంది, కానీ నేను మాట్లాడలేకపోతా ఉన్నా. ఈ భారతదేశం గడ్డ మీద ఉన్నటువంటి భారతీయులు ఉన్నటువంటి కులం మతం పక్కన పెట్టండి. నువ్వు క్రిస్టియనా, నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా కాదు, భారతదేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరిని నేను సవాల్ ఇస్తుతా ఉన్నా. ఈరోజు మన దేశం కోసం మనం అందరం పోరాడేటువంటి సమయం మనకు దగ్గరుంది. సమయంలో మనందరం పాలు పంచుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మన పహల్గామ్లో ఒక మతానికి చెందిన వాళ్ళు చనిపోలేదు. అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక ముస్లిం అబ్బాయి కూడా మన భారతీయులను మన హిందువులను కాపాడుతున్న సందర్భంలో ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు దేశంలో అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్న సమయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్రుడు ఒక గొప్ప రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా దేశాన్ని కాపాడుతున్న సమయంలో ఈ పెహల్గామలో జరిగినటువంటిది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్ని మరి కదిలించింది. మహిళల అక్కడ ఎంతోమంది సింధూరం పోగొట్టుకున్నటువంటి మహిళల తరపున మరి యుద్ధంలో నిన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్లో మరి నా మహిళలే నిలబడినటువంటి ఘనత మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ మన దేశాన్ని గర్వంగా చెప్పాల్సినటువంటి పరిస్థితులలో మన దేశం గురించి తప్పులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మరి గవర్నమెంట్లో ఉండి మరి ఒక జాబ్ చేస్తూ ప్రొఫెసర్గా ఎంప్లాయీగా ఉన్నట్టు, కేవలం ఆమె ఒక ప్రొఫెసరే కాదు, విద్యా కమిషన్కు సంబంధించినటువంటి అడ్వైజరీ కమిటీలో కూడా మెంబర్గా ఉంది.
దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న చెన్నైలో ఒక కాలేజీలో ఎవరైతే ఒక ప్రొఫెసర్ తప్పు మాట్లాడినరో, SRM యూనివర్సిటీ, అందులో ఎవరైతే తప్పుగా మాట్లాడినరో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేసిండ్రు. మరి ఇక్కడ మీకేమైంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడానికి దేశభక్తి మీద దేశభక్తి ఉన్నట్టు నటించడం కాదు, జీవించని మేము చెప్తా ఉన్నాం. పార్టీలు ఇలా ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఏమీ లేవు. నీకు ఎవరైతే దేశంలో చొరబడినటువంటి వాళ్ళు, రాష్ట్రంలో చొరబడినటువంటి వాళ్ళు ఆ దొంగ ఆధార్ కార్డులతోని, దొంగ ఓటర్ ఐడీలతోని రేపు ఎలక్షన్లు లేవు. దేశాన్ని కాపాడు, నువ్వు ఈ దేశం గడ్డ మీద పుట్టినవు కదా, దేశాన్ని కాపాడు, తర్వాత ఎలక్షన్ల కోసం ఆలోచిద్దామని చెప్పేసి. అట్లనే ఇవాళ ఎవరెవరైతే పిచ్చి పిచ్చి ఆరోపణలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో వాళ్ళ మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత గల అటువంటి ఒక ముఖ్యమంత్రిగా, అందులో హోంశాఖ కూడా మరి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కాబట్టి ఈ యొక్క బాధ్యత నీ మీద ఉంది. వెంటనే ఎంతమంది పందికొక్కులు దేశంలో రాష్ట్రంలో ఎంతమంది పందికొక్కులు వాళ్ళ లెక్కలు చెప్పాలి, వాళ్ళని ఎప్పుడు పంపిస్తో చెప్పాలి. సుజాత, శూర్పణఖ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక దేశభక్తిని చాటుకున్నట్టు కాదు, జీవించు అని మేము చెప్తా ఉన్నాం. సుజాత సురేపల్లి పోస్టుకు సంబంధించి డిలీట్ చేసింది. తర్వాత దీని మీద బీజేపీ రాద్ధాంతం చేస్తున్నారు. చాలామంది అక్క చెల్లెల అన్నదమ్ముల యొక్క మనసు నొచ్చుకొని ఉంటే, నిజంగా నేను అన్నది ఆ విధంగా గారు, నేను ఎక్కడ కూడా సైనికులను కించపరచలేదు, వాళ్ళకు మద్దతుగా నిలిచానే. యుద్ధానంతరం జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో దానికి ప్రాక్టికల్గా తనకు తెలుసు, ఎంతో రీసెర్చ్ చేశానని కూడా మరొక మెసేజ్ పెట్టింది. అంటే బీజేపీ చేస్తున్నటువంటి ఆమె మీద ఆరోపణలకు భయపడింది అనుకోవచ్చా, మీ ఒత్తిడికి తలొగ్గింది అనుకోవచ్చా, లేకపోతే దేశభక్తి వచ్చింది అనుకోవచ్చా? అసలు నేనేమంటున్నా అంటే బీజేపీకి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఎందుకంటే న్యాయం, ధర్మం మీద పోరాడేటువంటి పార్టీ ఇది. న్యాయం కోసం, ధర్మం కోసం, దేశం కోసం పోరాడేటువంటి పార్టీ. మాకెవరు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ భారతదేశం గడ్డ మీద పుట్టిన పుట్టుక కదా నీది, నీ పుట్టుకకు నువ్వెందుకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది పడితే అది నువ్వు పెట్టేసి మళ్ళీ డిలీట్ చేసేసిన నొచ్చుకొని ఉంటే కాదు, పిచ్చి మొహం. మేము చెప్తా ఉన్నాం, పిచ్చి వాగుడు వాగడం కాదు, నొచ్చుకున్నారు ఇక్కడ. కాబట్టి నువ్వు ఉద్యోగం నుంచి తొలగిపో. నీకున్నటువంటి గవర్నమెంట్ నుంచి ఏదైతే మెంబర్ ఉందో దాని నుంచి కూడా నువ్వు తొలగిపో. నిజంగా నీకు దేశభక్తి ఉన్నట్లయితే, నువ్వు దేశం మీద నీకు గౌరవం ఉన్నట్లయితే, నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి ఎట్లా పడితే అట్లా. మీరేమైనా పాకిస్తాన్కి నుంచి వచ్చిండ్రా, లేకపోతే వెనకటే మీరెవరైనా పాకిస్తాన్ వాళ్ళు మీ తాతలు ముత్తాతలు ఉన్నారా? సిగ్గనిపించట్లేదా ఏది పడితే అది వాగడానికి? ఇది రాజకీయం కాదు, దేశం కోసం మాట్లాడండి, దేశం గురించి బతకండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇక్కడ. కానీ రేవంత్ రెడ్డి బీజేపీకి ఉన్నటువంటి ముఖ్యమంత్రుల కన్నా ముందే ఆయన సైనికులకు సంఘీభావంగా ర్యాలీ చేపడుతున్నారు. మీరేమైనా దేశభక్తి లేదంటున్నారు, ఇంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆయన దేశభక్తి. మేమేమంటున్నామంటే ర్యాలీలు చేయడంలో మేము మెచ్చుకుంటాం. ఈ ర్యాలీ కాదు మాకు మొట్టమొదట చేయండి, ఇది ఒక మంచి ఆలోచనే, మంచి పరిణామమే. మేము చెప్తున్నాము పందికొక్కుల్లాగా వేరే దగ్గర నుంచి పందికొక్కులాగా అక్రమంగా చొరబడినటువంటి దొంగనా కొడుకుల లెక్కలు ఇవ్వమంటున్నాం మేము. ఆ దొంగనా కొడుకులను బయటకు పంపించండి అంటున్నాం. అది చేయయ్యా నువ్వు. కింద మంట పెట్టుకుంటే మీద పూలు వేస్తే కుదరయి. కింద మంట మండుతున్నప్పుడు పూలు వేస్తే పూల్లాగా ఉండే ఇక్కడ. ఇది అద్భుతమైన తెలంగాణ, అద్భుతమైన పూల వనం ఇది. ఈ వనం లోపలికి పందికొక్కులు వచ్చినాయి అంటున్నాం మేము. ఆ పందికొక్కుల లెక్క చెప్పమంటున్నాం, ఆ పందికొక్కులను బయటకు వెళ్ళగొట్టమంటున్నాం. ఈ బాధ్యత నీది కాదా మరి చెప్పు. మరి నీది కాదు అని అంటే మేమే బాధ్యత తీసుకుంటాం. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటిగా, ఈ దేశంలో భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళుగా మేమందరం కూడా ఒక ఉద్యమం మొదలు పెడతాం. మరి అది కావాలా? నువ్వు ర్యాలీలు చేయడంలో తప్పలేదు, చెయ్యి. కానీ మేమేమంటున్నాం, ఫస్ట్ ఆ పందికొక్కులను బయటకు వెళ్ళగొట్టు అంటున్నాం. పందికొక్కులను వెళ్ళగొట్టకుండా ఈ నటనలు వద్దు అని చెప్తున్నాం మేము ఇక్కడ. మహిళల యొక్క సింధూరం చాలా వరకు అక్కడ రాలిపోయింది. ఆ మహిళలకు మోడీ ఒక భరోసా ఇచ్చారని అనుకోవచ్చా, న్యాయం చేసిండ్రని కూడా అనుకోవచ్చు? ఈరోజు కారణ జన్మడు, ఇవాళ భారత ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఒక్క నిమిషం పక్కన పెడితే కారణ జన్ముడు అని చెప్పేసి భారతదేశంలో పుట్టిన ఒక పౌరురాలుగా నేను అంటా ఉన్నా. లేనిదే ఏ మహిళల సింధూరం అయితే నేలపాలైందో అటువంటి మళ్ళీ మహిళల్ని, ఒక గొప్ప ఆర్మీలో ఉన్నటువంటి మహిళలతోనే ఆ మృగ ఉగ్రవాదులని మట్టిలో వేసేయగలిగినరు అంటే అది మా భారతదేశానికి ఉన్నటువంటి పౌరుషం, మా నరేంద్రుడికి ఉన్నటువంటి పౌరుషం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో అనేక మంది రక్తం కూడా అక్కడ అనేక మంది తాలిబొట్లు కానీ వాళ్ళ బొట్టు చెరిగిపోయింది కాబట్టి వాటికి సంబంధించి ఒకవైపు మోడీ దానికి సంబంధించి కూడా ఒకవైపు దాన్ని ప్రతీకార చర్యగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన అటు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ప్రొఫెసర్ సుజాత సురేపల్లి ఎవరైతే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు ఆమెను
వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి రేవంత్ రెడ్డి ఒకవైపు దేశభక్తికి సంఘీభావంగా కూడా అటు సైనికులకు మద్దతుగా సంఘీభావంగా ర్యాలీ చేపడుతున్నారు. ర్యాలీ కన్నా ముందు కూడా ఈమెను సస్పెండ్ చేసి దేశభక్తి చాటుకోవాలని చెప్తున్నాయి. మరొక పక్క పాకిస్తాన్ నుంచి ఎంతమంది ఇక్కడ అన్యాయంగా ఉంటున్నారో వారందరి లెక్కల్ని కూడా లెక్కగట్టి కూడా వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.